ఏమైంది సాహు? అమ్మతో నిన్న భరతనాట్యం క్లాస్‌కెళ్తాను, కరాటే క్లాస్‌కెళ్ళనన్నావంట? అవును నాన్న, నేను భరతనాట్యం క్లాస్‌కెళ్తా, కరాటే క్లాస్‌కెళ్ళను. నాకు నచ్చదు కరాటే క్లాస్. ఎందుకు? కరాటే క్లాస్ కరాటే నేర్చుకోవాలని చెప్పాను కదా ఆడపిల్లలు. నాన్న గాని అది చాలా హార్డ్‌గా ఉంది నాన్న. కాళ్ళు చాలా పైకెత్తాలి. ఎత్తాలా? అవును. భరతనాట్యం నేర్చుకొని ఏం చేస్తావు చెప్పు? భరతనాట్యం ఈజీ స్టెప్స్ అన్నీ ఉన్నాయి నాన్న. నమస్కారం కూడా ఉంది. ఏం అయితే చేస్తావు? భరతనాట్యం నేర్చుకొని ఏం చేస్తావు? స్టేజ్ మీద పెర్ఫార్మ్ చేస్తే మంచిగొస్తాయి నాన్న. మంచిదే. భరతనాట్యం నేర్చుకుంటే నువ్వన్నట్టు మంచిదే. మహా అయితే స్టేజ్ వరకెళ్తావు. ఓకే. సాల్వా కప్పి ఒక మెడలేసి ఇంటికి పంపిస్తారు. అందులో నీకు ప్రొటెక్షన్ ఉంటదా? రేపొద్దున ఉంటుంది. బయటేదైనా అయ్యింది, ఎవరేమైనా ఆపుతున్నారు, ఆ! నిన్ను సెల్ఫ్ ప్రొటెక్షన్ చేసుకోవాలి గదా! చేసుకోవాలి. నువ్వు చిన్న పిల్లవు ఇప్పుడు నీకు తెలీదు. నాన్న చెప్పినప్పుడు వినాలి. ఎందుకు చెప్పాలా? బయట ఎలా జరుగుతున్నాయి? చిన్న పిల్లల మీద గూడా ఇవి జరుగుతున్నాయి. ఆ! అవన్నీ మీరు తెలుసుకోవాలి గదా! హ్మ్. మీ ఇష్టం వచ్చినట్టు నేను ఈ క్లాస్‌కెళ్తాను, ఆ క్లాస్‌కెళ్తానంటే మేము ఆలోచించే గదా చెప్తాము. హ్మ్. అవును గానీ, నాకు భరతనాట్యం క్లాసే నచ్చింది నాన్న. భరతనాట్యం క్లాసే నచ్చిందా? అవును. సరే. పోనీ భరతనాట్యం క్లాస్‌కెళ్ళు. అలాగే కరాటే క్లాస్ కూడా ఎళ్ళు. సరే నాన్న. ఎందుకంటే కరాటే క్లాస్ నేర్చుకుంటే నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అస్తమానం మీ అన్నయ్య ఉన్నాడా ఇంట్లో? హ్మ్. అన్నయ్య ఉన్నాడా నీకు? లేడు. ఆ! మరి తమ్ముడున్నాడా? లేడు. మరి ఎవరొచ్చి ప్రొటెక్ట్ చేస్తారు ఏమైనా అవసరమైతే బయట? అస్తమానం నేను. నాన్న రాలేడు కదా! నాన్న రాగలడా? నీ ఎనకే ఉండగలడా? లేడు. మరి? అందుకే కరాటే క్లాస్ నేర్చుకోవాలి. సరే నాన్న. కరాటే క్లాస్ నేర్చుకుంటేనే మంచి జరుగుతది. రేపు నువ్వు నిన్ను బయట ప్రొటెక్ట్ చేసుకోగలుగుతావు. ఆ! ఎదవలు చాలా మందయిపోయారు రోడ్ల మీద. ఆ! హ్మ్. చిన్న పిల్లలకి ప్రొటెక్షన్ లేదు. పెద్దోళ్ళకి ప్రొటెక్షన్ లేదు. హ్మ్. బయటేమైనా ఇన్సిడెంట్ జరిగిందనుకో హ్మ్. నీకెవరు కాపాడుతారు చెప్పు? ఎవరు కాపాడలేరు. నా సెల్ఫ్ నేనే కాపాడుకోవాలి. దానికే నీకు ప్రొటెక్షన్‌గా ఒక కరాటే క్లాస్ అనేది నేర్చుకుంటే నువ్వు సెల్ఫ్ ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. హ్మ్. ఓకేనా? ఓకే మళ్ళీ నాన్న. మళ్ళీ చెప్పను సాహు. హ్మ్. ఇంట్లో అల్లరి పెట్టకు. చెప్పింది బాగా అర్థం చేసుకో. సరే నాన్న. స్మూత్‌గా చెప్పాలి. ఆడపిల్లవి మంచిగా చెప్పాలి. మెల్లగా మాట్లాడాలంటే నాకు రాదు. వీపు విమానం మోగుతది అర్థమైందా? కరాటే క్లాస్ నేర్చుకుంటే నిన్ను నువ్వు కాపాడుకోగలుగుతావు. బయటికెళ్ళినా ఏమైనా ఎమర్జెన్సీ అయినా సరే. ఓకేనా? ఓకే నాన్న. ఇప్పుడు దొంగతనం జరుగుతుంది. నీ పర్స్ ఎవరో లాక్కొని ఎళ్ళిపోయారు. అదే నువ్వు ప్రొటెక్షన్ ఉంటే ఆపుకోగలవు గదా! నీకు నువ్వు. ప్రొటెక్ట్ హ్మ్. చేసుకోగలవు గదా! ఆ! లేదంటే భయంతోని కేకలు పెడతావు. ఆ దగ్గరున్నోడు ఎవడో రాడు కాపాడ్డానికి. ఏమైనా అయినా ఈరోజు రేపు అందరూ చూస్తూ ఎళ్ళిపోయేటోళ్ళు ఎవడు కాపాడ్డానికి వచ్చేటోడు గాదు. చెప్పమంటే సోది కామెంట్లు పెట్టమంటే కామెంట్లు పెడతారు. అర్థమైందా? హ్మ్. కరాటే నేర్చుకోవాలి. హ్మ్. ఫోకస్డ్‌గా నేర్చుకోవాలి. భరతనాట్యం గూడా నేర్చుకో. కానీ హ్మ్. కరాటే కంపల్సరీ నేర్చుకోవాలి. ఎక్కువ ఫోకస్ కరాటే మీద ఇవ్వాలి. హ్మ్. ఓకేనా? ఓకే నాన్న. మళ్ళీ మళ్ళీ చెప్పను. ఆ! జాగ్రత్త.